రాజ్ తరుణ్ నొక్కేస్తున్న బడాబాబులు. వైజాగ్లో పుట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన 22 సంవత్సరాల యంగ్ హీరో రాజ్ తరుణ్. సినిమాల్లోకి రాకముందు ఇతను చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. వాటికి అతనే స్క్రిప్ట్ రాసుకునేవాడు. తనకి యాక్టర్ అవ్వాలని లేదు, కానీ ఫైనల్గా యాక్టర్గానే నేను మారాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 2013లో రిలీజ్ అయిన ఉయ్యాల జంపాల అతని మొదటి సినిమా. అవికా గోర్ హీరోయిన్గా చేసింది. తర్వాత సినిమా చూపిస్తా మామ, కుమారి 21F అన్ని సూపర్ డూపర్ హిట్స్. టాలీవుడ్లో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్కి యంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉండేది. ఏ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉదయ్ కిరణ్ తనకు నటన మీద ఉండే ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అదే పందాలో ఇప్పటి యంగ్ హీరో రాజ్ తరుణ్ ఫాలో అవుతున్నాడు. ఉదయ్ కిరణ్ ఒక బడా హీరో కూతురుతో పెళ్లి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయింది. ఆ బడా హీరో తన ఫ్యామిలీలోని యంగ్ హీరోస్ని ప్రమోట్ చేయాలని ఉదయ్ కిరణ్ అణిగదొక్కేశారని అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కోడై కూసింది. ఇదే పరిస్థితి ఇప్పుడు రాజ్ తరుణ్కి ఎదురైందా? అందుకే అతని మీద రకరకాల గాసిప్స్ వస్తున్నాయా? మొన్నటికి మొన్న యాంకర్ లాస్యాతో పెళ్ళయిందని ఇండస్ట్రీ అంతా కోడై కూసింది. ఈరోజు అతని ఇంటి ముందు అమ్మాయిలు క్యూలు కడుతున్నారని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. అతని కెరియర్ను కూడా పూర్తిగా పాడు చేయాలని ఈ బడాబాబులు పెద్ద ఎత్తున పన్నాగాలు పన్నుతున్నారా? ఆ వ్యూహంలో రాజ్ తరుణ్ ఇరుక్కుంటాడేమో అని సినీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బీ కేర్ఫుల్ రాజ్ తరుణ్.